ఐపీఎల్ 2026 సీజన్కు ముందు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ జట్టును వీడాలని అనుకుంటున్నారని, వేలంలో విడుదల చేయాలని మేనేజ్మెంట్ కోరినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. 2013 నుంచి రాజస్థాన్ జట్టులో కీలక ఆటగాడిగా, 2021 నుంచి కెప్టెన్గా ఉన్న సంజు శాంసన్ ఈ ఆకస్మిక నిర్ణయం అభిమానులను షాక్కు గురిచేసింది. అంతేకాకుండా సంజు శాంసన్ సీఎస్కే జట్టులోకి మారనున్నాడని కూడా ఒక సమాచారం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు, సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని బహిరంగంగా మాట్లాడారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ వల్లే సంజు శాంసన్ జట్టును వీడుతున్నాడని చర్చ జరుగుతున్న సమయంలో శ్రీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల వస్తున్న వార్తలను చూస్తుంటే సంజు శాంసన్ కు రాహుల్ ద్రవిడ్ కు మధ్య ఏదో అభిప్రాయ భేదం ఉన్నట్లు అనిపిస్తుందని అన్నారు. రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ ను భారీ మొత్తానికి రిటైన్ చేసుకుని అతని చుట్టూనే జట్టును నిర్మించిందని, అతన్ని అకస్మాత్తుగా వదిలేస్తే జట్టు సమతుల్యత ఏమవుతుందని ప్రశ్నించారు. ఒకవేళ వారు రియాన్ పరాగ్ ను కెప్టెన్ గా నియమించాలనుకుంటే అది వారి ఇష్టమని, అయినా సంజు శాంసన్ ను కనీసం ఒక బ్యాటర్ గా అయినా జట్టులో ఉంచాలని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. అయితే సంజు శాంసన్ కు రాహుల్ ద్రవిడ్ కు మధ్య మంచి సంబంధం ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. చాలా సంవత్సరాల క్రితం కేరళ క్రికెట్ అసోసియేషన్ సంజు శాంసన్ ను జట్టు నుంచి తొలగించడానికి ప్రయత్నించినప్పుడు ద్రవిడ్ అతనికి మద్దతుగా నిలబడి రక్షించారని సంజు తండ్రి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలాంటప్పుడు ఇప్పుడు ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం వచ్చిందని చెప్పడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఏది ఏమైనప్పటికీ శ్రీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఐపీఎల్ వర్గాల్లో కొత్త అలజడి సృష్టించాయి. సంజు శాంసన్, ద్రవిడ్ మధ్య విభేదాలు నిజమా లేక పుకార్లా అనేది త్వరలో తెలుస్తుంది.